his daughter. He went from sugar daddy to sweet daddy. Nice, good job. But still, video అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం చెప్పొచ్చు ఆమె చూపినప్పుడు స్వింగ్ ఇట్ హార్డ్ డాడీ. ఓకే, స్వింగ్ bro, what can be a word that the daughter can say to the dad? వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీద తెలంగాణ సీఎం కూడా రియాక్ట్ అయ్యారు. ఇద్దరు హీరోలు ఆ సంఘటనని తెలంగాణ సీఎం వరకు ట్విట్టర్లో తీసుకెళ్లారు. ఇంతకీ ఆ సంఘటన ఏంటో ఇప్పటికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పి హనుమంతు అనే యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్యన ఒక వీడియో మీద వాళ్ళు చేసిన కామెంట్స్ అనేవి చాలా సెన్సిటివ్ కామెంట్స్ చేశారు. చాలా అంటే చాలా సెన్సిటివ్ కామెంట్స్. అవి ఇప్పుడు వాళ్ళు అవి చేసిన తర్వాత వాళ్ళ మీద బీభత్సమైన ట్రోల్స్ అండ్ ఈ మ్యాటర్ చాలా పెద్ద కాంట్రవర్సీగా అయితే మారింది. రీసెంట్గానే నేను ఈ వీడియో చేసే టైంకి ఆయన అంటే నేను తప్పు చేశానని చెప్పేసి నా ఫ్యామిలీని కూడా అంటున్నారని చెప్పేసి ప్రణీత్ గారు అయితే ఒక వీడియో కూడా చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలోనే సెన్సిటివ్ పార్ట్ అంటే ఇదే. అంటే దీంతో మనం మంచిగా మాట్లాడచ్చు, లేదంటే ఎవరినైనా తిట్టేయచ్చు, లేదంటే ఎవరి మీదైనా కామెంట్స్ చేసేయచ్చు. బట్ అవి ఒక్కొక్కసారి మనకి చాలా డ్యామేజ్ చేస్తాయి. ప్రస్తుతానికి వీళ్ళు చేసింది కూడా అదే. వీళ్ళు ఒక వీడియోకి ఇంత ఓవర్గా ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. అంటే ఇండియన్గా పుట్టిన తర్వాత మన రిలేషన్స్ని చాలా గౌరవిస్తాం. ప్రపంచానికి రిలేషన్స్ గురించి చాటి చెప్పడంలో ఇండియా ఎప్పుడు నెంబర్ 1 కింద ఉంటుంది. బట్ అలాంటిది ఒక ఇండియన్గా పుట్టి ఎంతో పవిత్రమైన డాక్టర్ అండ్ ఫాదర్ సంబంధాన్ని ఎలా కూనీ చేశారంటే వీళ్ళ మామూలు వాళ్ళు కాదని నా ఫీలింగ్. అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళనే అంటున్నారు, వాళ్ళు తప్పులు చేయట్లేదా, వాళ్ళ ఆ మైండ్ సెట్తో చూడట్లేదా అంటే వీళ్ళ కథ ప్రజెంట్ అలా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాకు తెలిసి ఈ టాపిక్ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇది ఇప్పుడు చట్టబద్ధంగా కూడా ఒక పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు కాబట్టి మరి వీళ్ళ కంటెంట్ని ఈ క్రియేటర్స్ని ఏం చేస్తారో చూడాలి. ప్లీజ్, అంటే యూట్యూబ్లో రోస్టులు చేస్తున్నాం, లేదంటే ఏ ఫన్నీ కంటెంట్ చేస్తున్నాం అనే ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించండి. మీరు ఎంచుకునే టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంచుకునే టాపిక్ ఎలాంటి టాపిక్, అది ఎవరి మనోభావాలను హర్ట్ చేయకుండా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సినిమా గురించి చేశారనుకోండి, అది సినిమా ట్రైలర్ బాగాలేదు, లేదంటే ట్రైలర్ బాగుందని చేశారనుకోండి, ట్రైలర్ బాగుందంటే ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి బాగా లైక్స్ కొట్టి ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు 4 జోకులు వేశారనుకోండి, వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అదే ట్రైలర్ బాగాలేకుండా మీరు జోక్స్ వేశారనుకోండి, ఫ్యాన్స్కి నచ్చినా నచ్చకపోయినా సరే రియాలిటీ అర్థం చేసుకుంటారు. అంటే నిజంగానే ట్రైలర్ బాగాలేదు కదా, వీళ్ళు బాగా చేస్తున్నారు కదా కంటెంట్ అని చెప్పేసి అనుకుంటారు. లేదంటే మీరు యూట్యూబ్లో రోస్ట్ పేరుతో కామెడీ చేస్తున్నారు అనుకుంటే చాలామంది గేమింగ్ని, లేదంటే వేరే ఫిల్మ్ ఇండస్ట్రీస్ని ఇప్పటికే చాలామంది రోస్ట్ల పేరుతో, కానీ సెక్షువల్ కంటెంట్ అనేది, అందులోని ఫాదర్ అండ్ డాక్టర్ మధ్య ఇలాంటి కంటెంట్ ఇలాంటివి క్రియేట్ చేసి చెప్పడం అనేది చాలా దారుణం అని చెప్పాలి. రాబోయే యూట్యూబర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసేది కూడా మనుషులే. సో మనుషులకు కూడా మనోభావాలు ఉంటాయి. అంటే వీడియో చూసేటప్పుడు ఒక 9 ఏళ్ల పాప ఆ వీడియో చూసి అప్పుడప్పుడే పాపం ఒక ఆడపిల్ల తెలుసుకుంటున్న ఏజ్ అది. ఆ ఏజ్లో చూసి అరే ఈ కంటెంట్ ఇలా అంటున్నాడు ఏంటని చెప్పి తనకి తన ఫాదర్ మీద నమ్మకం పోయి భయం రావచ్చు. సో మీరు చేసే కంటెంట్ చాలామంది జీవితాన్ని మార్చేయచ్చు. ఇలాంటి కంటెంట్లు చేసేటప్పుడు దయచేసి ఒకసారి ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకోండి. లేదు మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఏదో కామెడీలు చేస్తే మాత్రం దానికి రిజల్ట్ ఎలాగే ఉంటుంది. సో ఇది గైస్ వీడియోలో మరీ ఏమైనా ఓవర్గా చెప్పేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ నాకు అనిపించింది అయితే ఈ వీడియో చేసింది సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం కాదు, వ్యూస్ కోసం మాత్రం కాదు, జస్ట్ చేయాలనిపించింది. ఎందుకో ఇలాంటి టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలనిపించింది, అందుకే రియాక్ట్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ ది